వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, బొద్దింకలు న్యాయ వ్యవస్థలో చేరుతున్నాయి, తప్పుడు సర్టిఫికేట్లు వీటన్నిటిని ఉపయోగించుకొని తప్పుడు డిగ్రీలు పెట్టుకొని న్యాయ వ్యవస్థలోకి ఎంటర్ అవుతున్నాయి బొద్దింకలు అని చెప్పి చేసిన ఆ ఒక్క మాటకి వెంటనే పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. మా యువతని బొద్దింకలు అనేసారా అని చెప్పని. సరే, వాళ్ళ ఎజెండా ఏంటి అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. బట్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని పుట్టినటువంటిది ఇంకొక బ్యాచ్ ఉంది. అది రిజర్వేషన్ హటావో ఆందోళన్. కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా యువత విద్యార్థులు చేపట్టినటువంటి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన్ చాలా తీవ్ర రూపం దాల్చుతోంది. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా దాదాపు 56 లక్షల మంది మద్దతుదారులను సమీకరించినటువంటి ఈ ఉద్యమం ఆగస్టు 21వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేపట్టినటువంటి ప్రత్యక్ష నిరసనతో జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ పార్టీ అండదండలు లేవు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా ప్రచారం, వీటి ద్వారా మాత్రమే ఈ బలమైన ఉద్యమాన్ని విస్తరించినటువంటి నిర్వాహకులు దేశవ్యాప్తంగా యువతని ఢిల్లీ తరలించే ప్రయత్నం చేశారు. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా నిరసనకారులతో నిండిపోయింది. సో జంతర్ మంతర్ దగ్గర నిరసనకి ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. న్యూఢిల్లీ జిల్లా పరిధిలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొని నిరసనకారులని రామ్లీలా మైదానానికి వెళ్ళండి అని చెప్పి పోలీసులు సూచించారు. అయితే అక్కడ కూడా పరిమిత సంఖ్యలో శాంతియుతంగా సమావేశం నిర్వహించేందుకు, అంటే ఒక 500 మందితో నిర్వహించుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. విచ్ మీన్స్ పోలీసులు దీనికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకం కాదు. వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ జరగకుండా ఆల్రెడీ మనం చూసాము. సీజేపీ వాళ్ళు వచ్చి ఎంత పెంట చేశారో చూసాము. అందువల్ల ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని రామ్లీలా మైదానంలో మీకు అక్కడ స్పేస్ ఉంటుంది. అందులో కూడా ఒకేసారి ఇంతమంది వచ్చి ఆందోళన చేస్తాం, నిరసన చేస్తామంటే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల మీ ఎజెండాని పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు గాను 500 మందితో మీరు అక్కడ సభ నిర్వహించుకోవచ్చు, మేము దానికి సరిపడా భద్రత కూడా ప్రొవైడ్ చేస్తామని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కానీ ఆందోళనకారులు జంతర్ మంతర్ దగ్గరికి భారీగా తరలి వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ గళం వాళ్ళు వినిపించాలి, ఖచ్చితంగా వినబడాలి దేశానికి. అందుకని అక్కడికే వెళ్ళారు. ప్లకార్డులు, జెండాలు ఇవన్నీ చేతబట్టుకుని నినాదాలు చేసుకుంటూ నిరసనకారులు ముందుకెళ్లడంతో పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి అనేక మంది యువతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. అయితే ఇక్కడ వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? కులం కాదు, కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమే రిజర్వేషన్కి ప్రాతిపదిక కావాలి అంటూ డిమాండ్. ఈ డిమాండ్ కుల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో ఎకనామికల్ సిచ్యువేషన్ని తీసుకురావాలి అన్నది. కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సహాయం, విద్య అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉచిత కోచింగు ఇవన్నీ కూడా అందించాలి అని చెప్పి ఆందోళనకారులు కోరుతున్నారు. అంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది క్రిమిలేయర్ నిబంధనలు, ఈ వ్యవస్థలో క్రిమిలేయర్ నిబంధనల్ని మరింత కఠినంగా అమలు చేయడంతో పాటుగా నిజంగా వెనుకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్ ప్రయోజనాలు చేరుతున్నాయా లేదా అన్న దాని మీద సమగ్ర సమీక్ష జరగాలని డిమాండ్ చేస్తున్నారు. విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్, 100% గుడ్. కుల వివక్షకు సంబంధించినటువంటి దాని మీద సెక్షన్స్ ఏవైతే పెడుతున్నారో, కేసులు పెడుతున్నారో అదంతా ఓకే ఫైన్. ఇక్కడ విద్య, ఉపాధి వీటికి సంబంధించినటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి దాంట్లో క్రిమి లేయర్ వర్తింపజేయట్లేదు. ఉన్నవాడు మాత్రమే బాగా వెళ్తున్నాడు, లేనివాడు ఎప్పటికీ లేనివాడిలాగే ఉంటున్నాడు. ఈవెన్ దో రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇది మారాలి. ఎందుకంటే ప్రతి వర్గంలోనూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లేదు అన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్ అందాలి తప్ప ఉన్నవాడికి అవసరం లేదు. క్రిమి లేయర్ బలంగా ఇందులో అమలు చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం డిజిటల్ మొబిలైజేషన్. ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ సాంప్రదాయ క్యాడర్ని పెట్టుకొని ఏం చేస్తారనేది అందరికీ తెలిసిందే బేసిక్గా. బట్ వీళ్ళు మాత్రం ఈ క్యాడర్ లాంటిది ఏది లేకుండా, ఇదేదో ఒక 10 మంది గ్రూప్ కింద ఏర్పాటు చేసేటువంటి ఉద్యమం కాదు. ఇది స్వచ్ఛందంగా రిజర్వేషన్ ప్లస్ క్రిమి లేయర్, ప్రతి పేదకి కూడా ఇది అందాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటిది. సో దీనికి స్వచ్ఛందంగానే ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్టులు, డిజిటల్ క్యాంపెయిన్లు వీటి ద్వారా యువతను సమీకరించి ఈ ఉద్యమాన్ని చాలా ప్రత్యేకంగా మారుస్తున్నారు. ఒక పోస్ట్ నుంచి మరొక పోస్ట్కి, ఒక రీల్ నుంచి మరొక రీల్కి ప్రచారం విస్తరించింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఢిల్లీకి చేరుకున్నారు. ఇది నిర్వాహకులు చెప్తున్నటువంటిది. అంటే ఇప్పటిదాకా రాజకీయ ఉద్యమాలను నడిపిన విధానానికి చాలా భిన్నంగా సోషల్ మీడియానే ఆందోళనకి ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్గా మార్పించుకున్నారు.
అయితే ఈ ఉద్యమం ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్నను కూడా మన ముందుకు తీసుకొస్తోంది. భారతదేశంలో రిజర్వేషన్లకి ప్రాతిపదిక కులమా, లేక ఆర్థిక పరిస్థితి, లేక సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటు కలిపి చూడాలా అనేటువంటి చర్చ. ఎస్, ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటిది కేవలం కుల ప్రాతిపదికన మాత్రమే మనకి ఈ రిజర్వేషన్ ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ అని చెప్పి తీసుకొచ్చారు, కానీ అందులో కూడా క్రిమీ లేయర్ అనేది కనిపించడం లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఈ చర్చ మొత్తం అంతా కూడా సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనము ప్లస్ ఆర్థిక పరిస్థితి ఆర్ కులం ఎలా చూడాలి రిజర్వేషన్లో అనేటువంటి దాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చింది. ఈ రిజర్వేషన్ వ్యవస్థ వెనకాల ఉన్నటువంటి చారిత్రక సామాజిక కారణాలు ఒకవైపు ఉంటే, ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి కులంతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పించాలి అన్నటువంటి బృహత్తరమైన మహోత్తరమైనటువంటి డిమాండ్ ఇంకోవైపు వస్తుంది. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎస్, డబ్బున్నవాడికి మీరు ఎన్ని పథకాలు ఎలా ఇస్తారా అనేది తప్పది, కానీ ఏమీ లేనటువంటి వాడికి అవకాశం ఎలా దక్కుతోంది, వాడికి ఏం మద్దతు దక్కుతోంది, ఇది వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక డిమాండ్. జంతర్ మంతర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలతో ఈ ఉద్యమం ఒక్కరోజు నిరసనకే పరిమితం అవుతుందా, లేక దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అండ్ అఫ్ కోర్స్ నో డౌట్ అబౌట్ ఇట్, దేశం మొత్తం కూడా ఆలోచన పరులందరూ కూడా దీని గురించి ఆలోచించి తీరతారు. మా తాతకి రిజర్వేషన్ ఉంది, మా నాన్నకి రిజర్వేషన్ ఉంది, నాకు రిజర్వేషన్ ఉంది, రేపొద్దున నా కొడుకు తర్వాత మనవడి తర్వాత ఇంకొకటికి అలా తరతరాలుగా రిజర్వేషన్ అనేది ఒక కుటుంబానికే పరిమితం అయిపోతే మరి నాతో ఉన్నటువంటి వేరే వాళ్ళకి అవకాశాలు అవసరం లేదా? మా తాత తీసుకున్నటువంటి రిజర్వేషన్ తోటి మా పరిస్థితి మారింది. మా పరిస్థితి మారినప్పుడు మా తాత రిజర్వేషన్ ఉపయోగించుకోకుండా మా నాన్న సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి ఎదిగి దాని నుంచి నాకు వారసత్వంగా అందించి నేను ముందుకు తీసుకెళ్తే అది రిజర్వేషన్ యొక్క అసలు ఫలితం. అంతేగాని మా తాత తీసుకున్నాడు కదా, అది మా తాతది, మా నాన్న తీసుకున్నాడు కాబట్టి మా నాన్నది, నాకు కూడా కావాల్సింది రిజర్వేషన్ అన్నానంటే అది దోపిడీ అవుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. మరి ఎవరిని దోపిడీ చేస్తున్నాం మనం ఈ పేరుతోటి? మళ్ళీ మననే దోపిడీ చేసుకుంటున్నాం. మన భారతదేశంలో మన భారతీయుల్ని మనమే దోపిడీ చేస్తున్నాం, వేరేవాడు ఎవడు కాదు. సో ఈ డిజిటల్ ఉద్యమం వేలాది మంది యువతని ఒకే వేదిక మీద గనక ఇప్పుడు తీసుకురాగలిగితే రాబోయే రోజుల్లో రిజర్వేషన్ విధానం మీద మరింత పెద్ద స్థాయి జాతీయ స్థాయి చర్చకి దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ ఫలితం కూడా ఆ విధంగానే ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.